హలో గాయ్స్, శుభోదయం అందరికీ. ఇవాళ వ్లాగ్లో అండి మేము గృహప్రవేశంకి వెళ్ళాము. సూపర్గా చేశారండి గృహప్రవేశం. ఎంత చక్కగా అనిపిస్తుందో చూడండి. మేము వెళ్ళే టైంకి గృహప్రవేశం అంతా అయిపోయిందండి, అంటే పూజ అయిపోయిందన్నమాట. ఇవి షూట్ చేశానమాట నేను. మామూలుగా గృహప్రవేశం అప్పుడు ఆవులు తెచ్చుకుంటూ ఉంటారండి, మంచిదని చెప్పేసి. ఇక్కడ ఆవులు బదులు ఆవు బొమ్మలు తగిలిచ్చారన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా ఉందండి. ఎందుకంటే కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు, అది చాలా మంచిదన్నమాట. ఈ వ్రతం అనేది చాలా ట్రెడిషనల్గా వస్తుందండి, చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నారు. ఇది చూడండి, గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. దీంట్లో ఏబిసిడి ఉంటాయి, సూపర్గా ఉన్నాయండి బొమ్మలు. అక్కడక్కడ బొమ్మలు చూసారా, పిల్లలకి ఆడుకునేదానికి. బయటికి వెళ్ళి ఆడుకునే కంటే ఇంట్లోనే ఆడుకోవచ్చు అనమాట, కమ్యూనిటీలోనే. చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ ఫైవ్ ఫ్లోర్స్ వేసారండి, చూసారు కదా. కమ్యూనిటీ అంటే గేటెడ్ కమ్యూనిటీ ఇలాగే ఉంటుంది, సూపర్గా ఉంది. మధ్యలో చాలా స్పేస్ వదిలారండి, ఒక దానికి అపార్ట్మెంట్కి ఇంకో అపార్ట్మెంట్కి స్పేస్ అనమాట. ఏ బి అనమాట. మధ్యలో పిల్లలకి ఆడుకునేదానికి చాలా ఉన్నాయి బొమ్మలు. కార్ పార్కింగ్తో చాలా ప్లేస్ వదిలేరండి కార్ పార్కింగ్ కోసం. ఇక్కడ వస్తే చూడండి, హాయిగా చక్కగా ఆడుకుంటా జారవండి. ఇంకా ఉయ్యాలు కూడా ఉన్నాయి పిల్లల కోసం ఆడుకోవడానికి. ప్రత్యేకంగా పిల్లల కోసం అరేంజ్ చేశారండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట అండి, పైన ఇక్కడ ఉందంట. షూట్ చేయలేకపోయాను నేను. ఇక్కడ కార్ పార్కింగ్ చూడండి ఎంత చక్కగా, ఒక్కొక్క దానికి చాలా స్పేస్ ఉంది, చాలా కార్లు పడతాయి. ఇంకా ఫంక్షన్ హాల్ కూడా ఉందండి ప్రత్యేకంగా, చాలా బాగుంది. చూసారు కదా గేటెడ్ కమ్యూనిటీ. ఇంకా వంట జోలికి వెళ్ళిపోతామండి మనం. ఇవాళ మునగాకు పప్పు చేయబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ మునగాకు తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళతో కడుక్కొని పెట్టుకోండి, ఎందుకంటే ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటారు కదా, అవన్నీ పోవాలంటే కొంచెం ఉప్పు నీళ్ళు వేసి కడుక్కుంటే మనకి శుభ్రంగా ఉంటుంది. ఒట్టి ఆకులు ఒకటే తీసుకోవాలండి. ఈజీ మెథడ్ చెప్తానండి నేను. ఇది మునగాకు తెచ్చుకున్నప్పుడు 2 రోజులు, ఒక రోజు వదిలేసేయండి. ఈజీగా మనకి ఊడుస్తుంది అన్నమాట మునగాకు అనేది. తొడేలు ఏముంటాయో అవన్నీ తీసి చక్కగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 టమాటో, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. అలాగే కందిపప్పు కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా. ఇప్పుడు కందిపప్పులో మునగాకు వేసుకోవాలండి, బాగా పిండుకొని వేసుకోవాలి, ఎందుకంటే నీరు అనేది వచ్చేస్తుంది అన్నమాట. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు పిండుకొని బాగా వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టమాటో, 2 పచ్చిమిరకాయ, 1 ఉల్లిపాయ తీసుకున్నానండి. నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట మనం. ఇక 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఉప్పు కూడా వేస్తానండి. 1 టేబుల్ స్పూను ఉప్పు తర్వాత కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఉప్పు కసమవుతే తినలేమండి, కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇక 1 టేబుల్ స్పూను కారం కూడా వేస్తున్నానండి. కారంతో పాటు కొద్దిగా నూనె వేస్తున్నాను. నూనె వేసి నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకుంటాము. దీంట్లో చింతపండు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చూస్తామండి, మనం మునగాకు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు బాగా ఎనుపుకోవాలన్నమాట. కంటి చూపుతో బాధపడే వాళ్ళు మునగాకు తరచుగా తింటూ ఉంటే మంచి ఫలితం ఉంటుందండి. దీంట్లో విటమిన్స్, మినరల్స్తో పాటు కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎనిపేసుకున్నామండి, ఇంకా తాలింపు వేసుకోవాలి, అంటే పోపు పెట్టుకోవాలన్నమాట. మనం ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలో నూనె పోసుకొని, ఇక తాలింపు దినుసులు ఏమవుతూ ఉంటాయో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరకాయలు, తర్వాత దంచిన వెల్లుల్లి, ఇంకా ఇంగవ వేసేసుకొని మనం తాలింపు వేసుకోవాలండి. ఏదో పప్పు ఉడకబెట్టుకున్నాము, అది తాలింపు వేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంటే పప్పు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. నేను ఇక్కడ కాస్త నీళ్ళు పోసి ఉడికించుకుంటున్నాను అన్నమాట. తిప్పుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి. టేస్టీ పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా ఇది పిల్లలకి ఇవే తరచుగా పెడుతూ ఉండండి, ఎందుకంటే దీంట్లో ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి, పెద్దలకి అందరికీ పెడుతూ ఉంటే చాలా మంచిదండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఈ పప్పు చపాతీలోకి, అన్నంలోకి, పుల్కాలకి అన్నిటికీ సెట్ అవుతుందండి. కాబట్టి ఎందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని తినేసేయండి. అంతే అండి, టేస్టీ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.